ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క కృపతో మనము దేవుని వాక్యమును నేర్చుకోవడానికి అనేక మార్లు ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్నా అని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క 7 పాత్రలను పట్టుకొని ఉన్న వీరు 7 దూతలు. వీరు ఎటువంటి పాత్రలు పట్టుకున్నారు? ఉగ్రత పాత్రలు. ఈ ఉగ్రత పాత్రలు పట్టుకొని ఉన్నవారు 7. ఈ 7 కూడా దేవుని యొక్క తీర్పుకై ఆయన వారికి అప్పగించిన పాత్రలు. ఈ యొక్క పాత్రలో ఏమున్నది అని చూస్తే 14వ అధ్యాయము 8వ వచనంలో ఈ విషయాన్ని మనము చూడవచ్చు. ప్రకటన గ్రంథము 14:8వ వచనము, ఇంకా ముందు కొన్ని వచనాలు చూస్తే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అని ఒక అనౌన్స్మెంటు చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి ఒక దూతను చూచెతిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకు ప్రకటించున్నట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉన్నాడు. ఆ దినాల్లో ఇక దేవుని యొక్క వాక్యం ప్రకటించుటకు ఎవరూ లేరు అన్న సమయంలో నిత్య సువార్తను ప్రకటించుటకు సర్వలోకమునకు, ప్రతి ప్రజకు, ప్రతి జనముకు, ఆయా భాషలు మాట్లాడు వారికి వారి భాషల్లోనే ప్రకటించున్నట్టు నిత్య సువార్త తీసుకొని ఆకాశమున మధ్యమున ఆ దూత ఎగురుతూ ప్రకటించుచూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క ప్రకటన అనగా, ఈ వేరొక దూత, 2వ దూత అనగా అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు తాగించి ఉన్నాడు. ఈ మహాబబులోను మరియు ఆ మహాబబులోను తర్వాత వచ్చిన ఈ యొక్క క్రమములో ఆ వ్యభిచారము, ఆ విగ్రహారాధన చేస్తున్న ఈ యొక్క దేశములను మనము ఆలోచన చేస్తే, బబులోనులో ఎటువంటి విగ్రహారాధనను ప్రోత్సహించి ఉన్నారో, నిమ్రోదు, అతని వైఫ్ సిమ్రాస్ ఆకాశరాణి అని పేరు పెట్టుకొని భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. ఈ విగ్రహారాధన రోమా పట్టణంలో కూడా కేంద్రమై ఉన్నది. ఆకాశపు రాణి అని పిలుస్తూ మరియమ్మను కూడా కొలుస్తూ ఉన్నవారు ఉన్నారు. అది 7 కొండల పైన ఉన్న ఆ యొక్క భయంకరమైన విగ్రహారాధన. అందువలన ఆయన తన యొక్క ఉగ్రత పాత్రను, ఆ యొక్క ఉగ్రత పాత్రను కుమ్మరించడానికి ప్రభు ఇక వారికి ఈ యొక్క భయంకరమైన తీర్పును ఇవ్వబోతూ ఉన్నాడు. మరొక దూత, 3వ దూత ఏమంటున్నా, వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు కానీ, ప్రతిమ అనగా AI అనే ఈ అత్యాధునికమైన ఈ యొక్క ఎక్విప్మెంట్ మాట్లాడుతుంది, మనిషి వలె పనిచేస్తుంది, జ్ఞానమును కలిగి ఉంటుంది. ఆ ప్రతిమ
ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకున్న ఎడల క్రూర మృగము అనగా 666 ముద్ర కలిగినవాడు వాడికి గాని ఆ యొక్క ప్రతిమకు గాని నమస్కారం చేసిన ఎడల ఏమీ కల్పకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడితే దేవుని యొక్క ఉగ్రత అనే ఆ కోపము ఆ యొక్క మద్యమును వాడు తాగవలసిందే. కాబట్టి గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడుటకే ఈ యొక్క తీర్పు కాచుకొని వేచి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. వారి బాధ సంబంధమైన పొగ ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? ఈ తీర్పు యుగయుగములు లేచును. ఈ విగ్రహారాధకులకు మరియు అక్రూర మృగమునకు కూడా ఈ యొక్క భయంకరమైన బాధింపబడే ఆ యొక్క సమయము వచ్చి ఉంది. అక్కడ అగ్ని కాలుతూ ఉంది, అది యుగ యుగములు పొగ లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరును గల ముద్ర అనగా దాని పేరు అనగా ఈ క్రూర మృగమునకు ఒక పేరు 666 అనే ముద్రను వేయించుకున్న ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఇది ప్రకటన గ్రంథములో 14 మొదటి 2వ వచనము నుంచి ఈ యొక్క మాటలు వ్రాయబడి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆ ఉగ్రత నుంచి ఈ యొక్క వ్యభిచారులు ఈ యొక్క భయంకరమైన విగ్రహారాధనకు బానిసై వారు క్రూర మృగమునకు గాని దాని యొక్క ప్రతిమకు గాని నమస్కారం చేసిన ఎడల గొర్రె పిల్ల ఎదుటనే అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. The same shall drink the wine of the wrath of God, which is poured out. ఎవరికి ఈ భయంకరమైన పరిస్థితి అనగా, if any man worship the beast and his image and receive his mark in his forehead or in his hand. వీరు గనక ఈ ముద్రను గాని ఆ నొసటి అందేమి లేక వారి యొక్క ఫోర్ హెడ్ కానీ లేకపోతే 4 ఆర్మ్. కాబట్టి ఆ భయంకరమైన ఆ పరిస్థితి వారు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. కాబట్టి చేతి మీద కానీ లేక నొసటి అందు కానీ వాడు ముద్ర వేయించుకున్న ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. హల్లెలూయా. చాలా భయంకరమైన స్థితి లోకమునకు రాబోతుంది. ఎవరు తప్పించుకోలేరు ఆ కార్యములు చేయవారు. కాబట్టి అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. కాబట్టి అటువంటి ముద్ర కానీ వేయించుకోకపోతే ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే వధ చేయబడును అని క్రూర మృగము ఒక అధికార ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా వధ చేయబడు వారు దేవుని కొరకు దేవుని నామమును భరించుటకు హతసాక్షులైన వారి నొసట అందైనను వారి యొక్క చేతి మీద కానీ ముద్రను వేయించుకొనుటకు ఒప్పని వారు. కాబట్టి వారికి గొప్ప ఆశీర్వాదము. కాబట్టి ఇదిగో తెల్లని మేఘము కనబడను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఆ కొడవలి పట్టుకున్న యేసు క్రీస్తు ప్రభు ఇక పంట ఆ యొక్క పైరు పంటకు వచ్చింది, కోతకు వచ్చింది. కాబట్టి కోయటకు సిద్ధంగా ఉంది అని ఒక భయంకరమైన పరిస్థితి ఒకటి రాబోతుంది. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది,
కాబట్టి కోతకాలం వచ్చింది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో ఒక శబ్దము పలికింది. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? ఆయన గొర్రెపిల్ల. ఆయనకు సమయం వచ్చింది కాబట్టి నీ కొడవలితో పెట్టి కోయమని చెప్పగా అనే గొప్ప స్వరం విన్నాడు. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. హల్లెలూయా. ఆ యొక్క పైరులో గురుగులు ఉంటాయి, ఆ యొక్క పైరులో గోధుమలు కూడా ఉంటాయి. ఆలోచన చేద్దాము. ఇది భయంకరమైన తీర్పు. ఇతని యొద్ద వాడిగల కొడవలి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన సన్నివేశము చాలా భయంకరమైన విభత్సమైన వణుకుతో కూడిన సన్నివేశము జరగనుంది. నా ప్రియులరా, బలిపీఠం నుండి వేరొక దూత వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాణిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ద్రాక్ష పళ్ళు ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉంది కాబట్టి పరిపక్వమైన వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. ఒక దేవదూత స్వరము. ఆ స్వరము ఆ విధంగా వినిపించినప్పుడు ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమన్న ఆయన ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసినప్పుడు ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వేలపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. గొప్ప వాధ చేయబడింది, గొప్ప వాధ జరిగింది. తీర్పు నా ప్రియులారా, భయంకరమైన తీర్పు. అది రక్తము మడుగులు ఏరులే ప్రవహించేయట. దేవుని కోపమని ద్రాక్షల పెద్ద తొట్టిలో వేయగా అది 100 కోసుల దూరము. 100 కోసు అనగా 2 మైళ్ళు. అలాగా 200 మైళ్ళ దూరము ఆ రక్తము ప్రవహించెను. గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం గుర్రములు కళ్ళెం ఇక్కడ ఉంటుంది. ఈ కళ్ళెమంత ఎత్తు ఆ రక్తము ప్రవహించింది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజున ఆలోచించేద్దాం. ఇంత భయంకరమైన స్థితి దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు జరగబోతుంది. కాబట్టి ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న వీరు ఈ విధంగా కుమ్మరించినప్పుడు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాను, నీవు ఇక్కడికి ఎక్కిరము. 17 ప్రకటన 1వ వచనం. ఇక్కడికి ఎక్కిరము, విస్తార జలముల మీద కూర్చున్న వేశ్యకు మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదను. జలములు ఈ ప్రజలకు సాదృశ్యంగా ఉంది, లోకములో ఉన్న ప్రజలందరికీ. దాని ప్రజల మీద వేశ్య కూర్చున్నది. ఈ వేశ్య ఎవరు అనగా అపవాదే. ఆ యొక్క మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. కాబట్టి ఈ మహావేశ్య భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములు మత్తులేరి. కాబట్టి ఆ యొక్క మహారాణిని, ఆకాశపు మహారాణిని పూజించుచు ఆ పూజలో వారు మత్తులైపోయారు. భూరాజులు వ్యభిచరించడము అనగా అపవాది యొక్క విగ్రహమునకు సాగిలపడుతూ పూజించుట. భూనివాసులు ఆమెతో వ్యభిచారము చేసేరి, మద్యములు మత్తులై. కాబట్టి మద్యంలో మత్తులవుతున్నారు, ఆ భయంకరమైన విగ్రహమునకు పూజించుచు ఉన్నారు. అది మహావేశ్య. ఈ వేశ్య ఇది బబులోను నుంచి వచ్చింది. కాబట్టి అప్పుడతడు ఆత్మవశుడని నన్ను అరణ్యమునకు కూరిపోగా దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలను 7 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచితిని. 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము. ఈ ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్నది ఒక స్త్రీ. ఈ యొక్క దేవదూషణల నామములతో నిండి ఉన్నది. కాబట్టి దేవదూషణ చేసేది ఎవరు? అపవాది.
ఆ దేవదూషణ నామములు ఆ యొక్క ధరించుకొని ఉంది. గలదై 7 తలలు కలిగి ఉన్నది. 7 తలలు 10 కొమ్ములును, 10 కొమ్ముల అధికారమునకు 7 తలలు ఆ యొక్క 7 రాజులకు సదృశ్యము. ఎర్రని మృగము అనగా ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క క్రూర మృగము, ఎర్రని మృగము 7 తలలును 10 కొమ్ములను అధికారమును కలిగినది. కాబట్టి ఒక స్త్రీ అనగా వేశ్య, మహావేశ్య, బబులోను నుంచి వచ్చిన మహావేశ్య. ఇది ఎక్కడుంది? రోమ్లో ఉంది. 7 పర్వతముల మీద ఆసీనమై ఉన్నది. ఆ యొక్క స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుంది. అపవాది వేసుకునే వస్త్రములు, ఆ యొక్క పూజింపబడుతున్న స్త్రీ ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు అనగా అటువంటి ఎరుపు స్కార్లెట్ వస్త్రములు. ద ఉమెన్ వాజ్ ఎర్రెడ్ ఇన్ పర్పుల్ అండ్ స్కార్లెట్ కలర్. కాబట్టి ఆ యొక్క వస్త్రములు ధరించుకొని బంగారములతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది. ఏహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఈ యొక్క స్త్రీ చేతిలో ఏమున్నదట? సువర్ణ పాత్ర. ఈ పాత్ర కలిగిన ఈ స్త్రీ ఎవరు? ఆకాశపు రాణి. ఇది సిమ్రాన్ అనగా నిమ్రోద్ యొక్క భార్య. ఈ యొక్క బంగారు రత్నములు ముత్యములతో అలంకరించబడిన విగ్రహము. అయితే దాని యొక్క పాత్ర, సువర్ణ పాత్రలో ఏహమైన కార్యములు చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండింది ఆ సువర్ణ పాత్ర. ఆ పాత్ర పట్టుకొని ఆమె చేతిలో ఉంది. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడెను: మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను వేశ్య. ఇది భూమిలోని ఏహమైన వాటికిని, ఏహమైన కార్యములకు, విగ్రహారాధనకు, మత్తుకు, వ్యభిచారమునకు, ఆ యొక్క నరహత్యకు అన్నిటికీ కూడా ఈమె తల్లి మహాబబులోను. హల్లెలూయా. And upon her forehead was a name written mystery, Babylon the Great, the mother of harlots and abominations of the earth. భూమి మీద అసహ్యమైన ఏహమైన కార్యములన్నీ చేయుటకు తల్లి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముల చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. వధ చేయబడి ఉన్నారు పరిశుద్ధులు, వధ చేయబడి ఉన్నారు దేవుని యొక్క ప్రవక్తలు, వధ చేయబడి ఉన్నారు దేవుని యొక్క సంతానము యూదులు. నా ప్రియమైన వారలారా, వీరందరూ కూడా వధించబడుట వలన ఆమె అనగా ఆ స్త్రీ మత్తిల్లి ఉంది రక్తము చేత. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత. మామూలు నీళ్లు దాహము తీరవు, మామూలు ఆహారము దాహము తీరదు. మానవుల రక్తమును త్రాగి మత్తిల్లి ఉంది. కాబట్టి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఆశ్చర్యపడుతూ ఉన్నాడు యోహాను. అప్పుడు ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేలా ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు తెలిపేదను. నువ్వు చూచిన మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. ఎవరు? అపవాది బంధకములో ఉంది. కాబట్టి భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఒక కొద్ది కాలం వరకు
ఆ మృగమును మరి హతము చేసిన తర్వాత మళ్ళీ అది రివైవ్ అయ్యి మళ్ళీ బ్రతికి బయటకు వస్తుందట. కాబట్టి వాడే 666 అనేవాడు. వాడు ఇప్పుడు దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉన్నాడు. వాడు సిద్ధమైపోయి ఉన్నాడు. వాడు ఆల్రెడీ అనేకమైన కార్యముల ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానము గల మనసు కలిగిన వాడు ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఆ యొక్క రోమ్, 7 రాజులు కలరు, 5 కూలిపోయారు, 7 ఉన్నారట. ఒకడున్నాడు కడము, వాడు ఇంకా రాలేదు. కడము వాడనగా 666 అనేవాడు. వాడు వస్తాడు. వాడు వచ్చి అతడు కొంచెం కాలం ఉంటాడు, కొద్ది కాలమే పరిపాలిస్తాడు. వాడు నేనే దేవుణ్ణను అంటాడు, నన్ను పూజించమంటాడు. మరియు ఆ యొక్క బొమ్మను, ఆ విగ్రహమును పూజించమని వాడు తొందర చేస్తాడు. నువ్వు చూచిన 10 కొమ్ములు 10 రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక్క గడియలో క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుతుంది. ఈ 666 అనేవాడు ఈ 10 మంది రాజులు ఇక్కడ తెలియచేస్తున్న వారికి అధికారం లేదు, రాజ్యాలు లేవు. కానీ వీడు పరిపాలన చేసే ఆ కొద్ది సమయంలో వారికి అధికారము కలిగిన వారై వారు ఒక్క గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరందరూ కూడా ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగిస్తారు. వారు సాగిల పెడతారు. వీరు గొర్రె పిల్లతోనూ యుద్ధము చేతురు. ఈ 10 మంది రాజులు ఈ గొర్రె పిల్లతో, యేసు క్రీస్తు ప్రభుతో యుద్ధము చేతురు. కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయ్యున్నందున తనతో కూడి ఉండిన పిలువబడిన వారై ఏర్పరచబడిన నమ్మకమైన వారు ఉన్నందున ఆయన రాజులను జయించును. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు జలములు, ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలో మాట్లాడు వారిని ఆ జలములు సూచించుచూ ఉన్నాయి. నీవు 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆ రాజులు దిగంబరిగా చేస్తారు, వేశ్యను దిగంబరిగా చేస్తారు. దాని మాంసం భక్షిస్తారు. అగ్ని చేత అది బొత్తిగా కాల్చివేయబడును. హల్లెలూయా. దేవుని మాట నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం కలవారి తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు ఆయన దేవుడు వారికి బుద్ధి పుట్టించను. మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు, ఆ మహాపట్టణమే, అదే రోమా పట్టణం. రోజున భయంకరమైన స్థితిని గూర్చి ఈ యొక్క పట్టణము, ఆ పట్టణంలో ఉన్న మహావేశ చేయుచున్న ఆ యొక్క వ్యభిచారము, విగ్రహారాధన బట్టబయలైంది. ఆలోచన చేద్దాము. ఇంత భయంకరమైన స్థితిలోకి ఎవరు కూడా మరి వారితో చేయి కలపకూడదు. రోమన్ క్యాథలిక్ వారితో వారి యొక్క విగ్రహాలు, వారి యొక్క విగ్రహారాధన, వారి యొక్క పూజలు, వారి యొక్క మంత్రములు, తంత్రములను మనం ఎరిగిన వారై వాటితో విజ్జోడుగా ఉండకూడదు. మరియమ్మ ద్వారా ఎలాగ మనము పరలోకానికి పొందుతాం? ఆమె కన్య అయిన మరియ కాదు కదా, ఆమెకు పిల్లలు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆమె కన్య కాదు. ఆ తర్వాత ఆమెకు 7 పిల్లలు. కాబట్టి లేఖనములు తెలుసుకోకుండా వారు కన్య అయిన మరియా అని అంటున్నారు. కన్య అయిన మరియా ద్వారానే పరలోకము సంపాదించుకుంటాము అని వారు పూజించుచూ ఉన్నారు. విగ్రహ పూజ. ఈరోజున విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఆ పక్కనే మరియమ్మ ఆ స్టాచ్యూ ఆ మందిరాల్లో నిలబెడతారు. దాని పక్కనే సిమ్రాన్ అనే నిమ్రోదు భార్య, అది ఆకాశపు రాణిగా, దాని చేతిలో ఒక సువర్ణ పాత్ర, దానిలో దేవునికి అయోగ్యమైనవి, అయిష్టమైనవి, ఏహ్యమైన కార్యములన్నీ కూడా నింపుకొని
ఉన్న ఒక భయంకరమైన వేశ్య ఆ యొక్క విగ్రహమును కూడా వారు ప్రతిష్ఠించుకుంటారు. దానికి హోమము అప్పగిస్తారు, దానికి క్యాండిల్స్ వెలిగిస్తారు, అక్కడ పూజలు చేస్తారు, మంత్రాలు చేస్తారు. విగ్రహారాధన ఏహ్యమైనది. ఆ కార్యముని వారు చేస్తూ మత్తిల్లుచూ ఉన్నారు. తెలుగున చాలామంది రోమన్ క్యాథలిక్ వారు కూడా ఆయా రోమన్ క్యాథలిక్ వారితో సంబంధము కలిగి ఏకమైన భావం కలిగిన వారు కూడా ఉన్నారు. వారు ఆ బొమ్మలకు సాగిలపడతారు, వారు పూజిస్తారు, వారు కొనియాడతారు. దేవునికి చెందవలసిన మహిమను విగ్రహములకు వారు అర్పించుచూ ఉన్నారు. ఇంత భయంకరమైన ఉగ్రత వలన, దేవుని అయిష్టమైన కార్యం వలన వారికి తీర్పు తథ్యము. వారు గొర్రెపిల్ల ఎదుటనే మండు గుండములో వారు బాధించబడుదురు అనే మాట మనము చూసుకున్నాము. కాబట్టి నిత్యమైన తీర్పు మనము ఖచ్చితంగా వారు పొందబోచూ ఉన్నారు. కాబట్టి ఆ తీర్పు వారు తప్పించుకోలేరు. కాబట్టి ఆ తీర్పును తప్పించుకోవడం ఎవరి వశం కాదు. కాబట్టి మహాబబులోనులో జరుగుతున్న ఈ యొక్క విగ్రహారాధన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడలేదు వారు ఆ మండుగుండంలో పాలిపంపులు పొందవలను అని దేవుని యొక్క వాక్యమును మనం ఇప్పుడే చూసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారు బొత్తిగా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి మరి దేవుని యొక్క వాక్యమును గమనించి ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచి అన్యమైన కార్యములను చేయుటలో మనం ఇజ్జోడుగా ఉండకుండా, పాలిపంపులు పొందకుండా, మనను మనమే నాశనము కొని తెచ్చుకోకుండా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కానీ మనము ఇంకా దానినే చేపట్టుకొని వాటి వెంబడే వెళ్తే మనకు తీర్పు తథ్యము. ఆ భయంకరమైన అగ్ని పరీక్ష కూడా తథ్యము. కాబట్టి ఈ యొక్క భయంకరమైన తీర్పు నుండి దేవుడు మనల్ని తప్పించాలని వేడుకుందాము. ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థించుదాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవా, భయంకరమైన మహావేశ్య విగ్రహార్థంతో కూడిన భక్తిని తొలగించండి. అనేకులు నిత్య సువార్తకు లోబడి నిన్ను విశ్వసించడానికి వారి హృదయంలో అంగీకరించుకోవడం సహాయం చేయండి. భయంకరమైన ఈ యొక్క ఆచారం నుండి, అలవాట్ల నుంచి, లోకము తీరుతో ఏకీభవించుట ఆ విధానం నుంచి తప్పించమని యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.